హాయ్ ఎవ్రీవన్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రజెంట్ ప్లాటినం ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్లీ ఈ క్రెడిట్ కార్డ్కి జాయినింగ్ ఫీ ఛార్జ్ ఉండేది, కానీ ప్రజెంట్ ఎటువంటి ఛార్జెస్ అనేవి లేకుండా ఈ క్రెడిట్ కార్డ్ కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లాటినం ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్లో మన లైఫ్ స్టైల్కి సూట్ అయ్యే విధంగా రివార్డ్ పాయింట్స్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్లో టోటల్ 4 రివార్డ్ ప్లాన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఆ 4 రివార్డ్ పాయింట్స్లో మనకు సూట్ అయ్యే రివార్డ్ పాయింట్స్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఈ క్రెడిట్ కార్డ్ యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ 4 ప్లాన్స్ వచ్చేసి ప్లాటినం ఆరా ఎడ్జ్ షాప్ ప్లాన్, ప్లాటినం ఆరా ఎడ్జ్ హోమ్ ప్లాన్, ప్లాటినం ఆరా ఎడ్జ్ ట్రావెల్ ప్లాన్ అండ్ పార్టీ ప్లాన్. సో మీరు ఎవరైనా ఇండస్ ఇండ్ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో నేను లింక్ అనేది షేర్ చేశాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే అది డైరెక్ట్గా ఇండస్ ఇండ్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ మీరు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. సో మీరు జస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, శాలరీ ఎంత అనే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. సో మీకు ఏవైతే ఎలిజిబుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో అందులో నుంచి ఈ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని వీడియో కేవైసీ కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ చేసినట్టయితే మీకు ఈ క్రెడిట్ కార్డ్ వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్లో అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది. సో ఈ రివార్డ్ ప్లాన్స్లో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ప్లాటినం ఆరా ఎడ్జ్ షాప్ ప్లాన్. సో ఈ ప్లాన్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా షాపింగ్ అనేది చేస్తుంటారో వాళ్ళకి ఈ ప్లాన్ అనేది బెస్ట్గా ఉపయోగపడుతుంది. సో ఈ ప్లాన్లో ఉన్న బెనిఫిట్స్ చూసుకుంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో షాపింగ్ చేసినట్టయితే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 4 సేవింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ని సేవింగ్ పాయింట్స్ అని మెన్షన్ చేస్తారు. సో అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే డీమార్ట్, మోర్, స్పెన్సర్ ఇలాంటి స్టోర్స్ అన్నిటిని కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటారు. ఇక్కడ షాపింగ్ ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు మనకి 4 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. అంటే మనకి 2% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్చేస్ చేసినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్లో ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 2 సేవింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి 1% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. రెస్టారెంట్ బిల్స్ అలాగే బుక్ స్టాల్స్లో బుక్స్ పర్చేస్ చేస్తే 1.5 సేవింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 0.75% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా కానీ మనకి 0.5 సేవింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్రతి 100 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు మనకి 0.25% ఇంకా రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ మీద మనకి వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. ప్లాటినం ఆరా ఎడ్జ్ హోమ్ ప్లాన్ వచ్చేసి ఎవరైతే హోమ్ నెసెసిటీస్కి యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారో క్రెడిట్ కార్డ్ వాళ్ళకి ఈ ప్లాన్ అనేది బెటర్గా ఉపయోగపడుతుంది. సో ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గ్రోసరీస్ షాపింగ్ చేసినట్టయితే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 4 సేవింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి 2% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సెల్ ఫోన్ బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్కి అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక ఈ క్రెడిట్ కార్డ్ తోటి ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 1.4 సేవింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో అంటే మనకి అప్రాక్సిమేట్లీ 0.70% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మెడికల్ స్పెండ్స్కి కనుక యూటిలైజ్ చేసినట్టయితే ఈ ప్లాన్లో 1.5 సేవింగ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంది. అంటే 0.75% రివార్డ్ పాయింట్స్లో మనకి వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇప్పుడు మెన్షన్ చేసిన ఈ స్పెండ్స్ కాకుండా ఇంకా రిమైనింగ్గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ స్పెండ్ చేసినా కానీ 0.5 సేవింగ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే 0.25% మనకి ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. ప్లాటినం ఆరా ఎడ్జ్ ట్రావెల్ ప్లాన్ చూసినట్టయితే ఈ ప్లాన్ ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈ ప్లాన్ బెటర్గా సూట్ అవుతుంది. సో మీరు ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే హోటల్ ఎక్స్పెన్సెస్కి స్పెండ్ చేసే ఎవ్రీ 100 రూపీస్కి 4 సేవింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 2% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సో ఎయిర్ టికెట్స్ పర్చేస్ చేస్తే కనుక 2.5 సేవింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి 1.25% వాల్యూ బ్యాక్ వస్తుంది. కార్ రెంటల్ ఎక్స్పెన్సెస్కి అలాగే ఎయిర్ టికెట్కి కనుక ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్కి మనకి 1.5 సేవింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అంటే అప్రాక్సిమేట్లీ 0.75% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్కి కాకుండా ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ ఎక్కడ యూజ్ చేసి స్పెండ్ చేసినా కానీ ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 0.5 సేవింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ప్లాటినం ఆరా ఎడ్జ్ పార్టీ ప్లాన్ చూసినట్టయితే ఈ ప్లాన్ ఎవరైతే ఎక్కువగా రెస్టారెంట్స్లో అలాగే బార్స్ అండ్ పబ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారో క్రెడిట్ కార్డ్ వాళ్ళకి బెటర్గా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. సో ఈ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే రెస్టారెంట్ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 4 సేవింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి 2% రివార్డ్ పాయింట్స్ రూపంలో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్లో షాపింగ్ చేసినట్టయితే 2 సేవింగ్ పాయింట్స్ అనేది ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు ప్రొవైడ్ చేస్తారు. అంటే 1% మనకి రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. బార్స్ అండ్ పబ్స్లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 2 సేవింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
సో మనకి 1% ఈ ట్రాన్సాక్షన్స్ మీద వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ ప్లాన్లో మూవీ టికెట్స్ పర్చేస్ చేస్తే కనుక ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 1.5 సేవింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే 0.75% మనకి వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ ట్రాన్సాక్ట్ చేసినా కానీ 0.5 సేవింగ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్టయితే 1 సేవింగ్ పాయింట్ ఈక్వల్ టు 50 పైసాకి రెడీమ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పే విత్ రివార్డ్ పాయింట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా లేదా ఎయిర్ మైల్స్కి రిడీమ్ చేసుకున్నా కానీ ఈ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 50 పైసాకి రిడీమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇవే సేవింగ్ పాయింట్స్ని మీరు క్యాష్కి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక 1 సేవింగ్ పాయింట్ ఈక్వల్ టు 40 పైసాకి రెడీమ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్కి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో ఫ్లైట్స్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. సో ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వచ్చేసి లాస్ట్ బ్యాగేజ్ 1 lakh, డిలేడ్ బ్యాగేజ్ 25,000, లాస్ ఆఫ్ పాస్పోర్ట్ 50,000, లాస్ట్ టికెట్ 25,000, మిస్డ్ కనెక్షన్ 25,000 అండ్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 25 lakhs వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇండస్ఇండ్ ప్లాటినం ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ ఫీజ్ చూసుకున్నట్టయితే యాక్చువల్లీ ఈ క్రెడిట్ కార్డ్కి జాయినింగ్ ఫీ 500 ప్లస్ GST ఛార్జ్ ఉంది. కానీ ప్రజెంట్ వీళ్ళు లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ఛార్జెస్ అనేవి రిమూవ్ చేశారు. సో ఒకవేళ లైఫ్ టైం ఫ్రీ ఆప్షన్ చూపించకపోతే మాత్రం అప్రాక్సిమేట్లీ 590 రూపీస్ యాన్యువల్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ యాన్యువల్ ఫీ పే చేసినట్టయితే మాత్రం మీకు వెల్కమ్ బెనిఫిట్గా అగైన్ 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్ ప్రొవైడ్ చేస్తారు. సో అందువల్ల మీరు పే చేసింది గిఫ్ట్ వౌచర్ రూపంలో మీకు మళ్ళీ రిటర్న్ అనేది వస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఫీ ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. సో ఈ క్రెడిట్ కార్డ్లో మీరు ఫస్ట్ ప్లాన్స్ అనేవి చెప్పాం కదా, సో ఆ 4 ప్లాన్స్లో ఏదైనా ఫస్ట్ ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసినట్టయితే మాత్రం మీకు 250 రూపీస్ ప్లస్ GST అనేది ఛార్జ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 295 రూపీస్ ప్లాన్ చేంజ్ చేసినందుకు ఛార్జెస్ అప్లికేబుల్ అవుతాయి. సో ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నందుకు ఛార్జెస్ అనేవి ఉన్నాయి. సో రివార్డ్ రిడీమ్షన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ప్లస్ GST, అంటే అప్రాక్సిమేట్లీ 118 రూపీస్ రివార్డ్ రిడీమ్షన్ ఫీ ఛార్జ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్లో రివాల్వింగ్ క్రెడిట్ మీద ఇంట్రెస్ట్ రేట్ 47.40 పర్ యానం ఛార్జ్ అవుతుంది. సో అలాగే క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆన్ టైం పేమెంట్ చేయకపోతే కనుక లేట్ పేమెంట్ ఫీ మినిమం 100 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1300 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అవుతుంది. ఇండస్ఇండ్ ప్లాటినం ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేజెస్కి అమౌంట్ స్పెండ్ చేసినట్టయితే మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 400 to 4,000 ఈ మధ్యలో చేసే ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది అవైలబుల్ ఉంది. సో 18% GST ఏదైతే ఉందో అది వేవ్ ఆఫ్ అనేది అవైలబుల్ లేదు. అందువల్ల ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యూయల్ పర్చేజెస్కి అంత బెటర్ చాయిస్ అయితే కాదు. సో అలాగే ఫ్యూయల్ పర్చేజెస్కి చేసే ట్రాన్సాక్షన్స్ ఏటి మీద కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ క్రెడిట్ కార్డ్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ కానీ అండ్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఈ రెండు కూడా అవైలబుల్ అనేవి లేవు. సో ఓవరాల్గా మీరు ఎవరైనా సరే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలి అని అనుకుంటే అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ 4 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో రివార్డ్ ప్లాన్స్, ఆ ప్లాన్స్లో ఏదైనా ఒక ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది అంటేనే ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న ప్లాటినం ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ అవర్ వీడియో అండ్ వి మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.